అనిల ఇందాక చూపించిన కార్న్ శాండ్విచ్ చాలా చాలా టేస్టీగా ఉండింది. మరి ఇప్పుడే ఐటమ్ చూపిస్తున్నావు? పన్నీర్ ఫ్రాంకీ. పన్నీర్ ఫ్రాంకీ చూపిస్తున్నాం. మరి అనిల దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది? పన్నీర్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ అండ్ టమాటో సాస్, ఆయిల్, టొమాటోస్, పెప్పర్ పౌడర్, సాల్ట్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, మైదా పిండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేద్దాం అయితే. ఫస్ట్ ఏం చేయాలి? కడాయి తీసుకోరా. కడాయి తీసుకొని స్టవ్ వెలిగించిన? స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకోవాలా? ఎన్ని స్పూన్స్ పడుతుంది ఆయిల్? 3 to 4 స్పూన్స్. 3-4 స్పూన్ల వరకు మనం ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేడి కాగానే ఆనియన్స్, కొద్దిగా నేను ఆనియన్స్ ఎక్కువ వేసుకో. కొద్దిగా వేడెక్కాలేమో. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ ఫ్రై అవుతాయి. అక్కడ నాకు చపాతీలు కనిపిస్తున్నాయి. అంటే ముందుగా ఆల్రెడీ తయారు చేసేసావా చపాతీలు? 1 hour ముందే పిండి తడిపి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చేసే ముందు చపాతీ రెడీ చేసుకోవాలి. ఓకే, ఏం పిండితో చేసావు చపాతీ? మైదా పిండితో. ఒక మైదానే, ఇంకేమి యాడ్ చేయాలి? మైదా, సాల్ట్. ఓకే, కొద్దిగా మైదా పిండిలో కొద్దిగా సాల్ట్, అంటే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని చక్కగా ఇట్లా చపాతీలాగా చేసేసుకోవాలి. ఇందులో గోధుమ పిండి ఏమి కలపలేదు. ఓన్లీ మైదా. ఇవి ఫ్రై అవుతున్నాయి కదండి, కొంచెం టమాటోస్ వేసుకుందాం. స్పూన్ ఇవ్వరా? టమాటోస్ వేసుకోవాలి. ఇవి బాగా వేడి అవ్వాలి. అంటే దీనికి మనం తాలింపు అలాంటిది ఏం వేయమేమో. ఇది దేంట్లోకి బాగుంటుంది అంటే, ఇది ఎలా తినే ఐటమ్? ఇది పన్నీర్ ఫ్రాంకీ కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం చపాతీలు కూడా చేసి పెట్టాము. ఇది చేసేది గ్రేవీ. ఈ గ్రేవీని ఫస్ట్ చపాతీ కాల్చుకొని ఈ కర్రీ అందులో పెట్టేసి రోల్స్ లాగా చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఈవినింగ్ స్నాక్స్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, అయితే ఇందాక చెప్పావు నువ్వు యోగా కూడా చేస్తూ ఉంటాననేసి. అంటే క్లాసెస్ కి వెళ్తూ ఉంటావా? నేను చిన్నగా ఉన్నప్పుడు 9th క్లాస్ అప్పుడు వెళ్ళాను. దెన్ అగైన్ అప్పుడు నేర్చుకున్నాను. సో అప్పటి నుండి ఇంకా ఇంట్లోనే ప్రాక్టీస్ మెడిటేషన్స్, ఆసనాస్ అవన్నీ చేస్తూ ఉంటాం. ఫ్రీ టైం అంటూ ఉంటుందా మరి నీకు? ఉంటుంది, అంటే ఎక్కువ ఉండదు. ఉంటే నేను ఎక్కువ ఫ్రెండ్స్ తోటి తిరగడం, అది ఫ్రెండ్స్ తో స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట చాలా వరకు. ఓకే, ఎలాగో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని కూడా అన్నావు కదా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయలేదు, కొంచెం వేస్తావు. కొంచెం, ఒక 1/2 టీ స్పూన్ అంత వేసిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేయలేదు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ముందుగా మనం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిగా ఆనియన్స్ వేసామండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత టమాటో పీసెస్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసింది. అంతేకాకుండా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసింది అనమాట. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక మంచిగా పేస్ట్ లాగా తయారవుతుంది కదా. పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిరపకాయ గింజలు, ఎండుమిర్చి కూడా. 1 స్పూన్ ఇస్తారా? పన్నీర్ వేసుకుందాం. పన్నీర్ 1 కప్పు వేసావు అంటే దీంట్లో కొంచెం పన్నీర్ ఎక్కువ పడుతుంది అయితే మనకి. పన్నీర్ ఫ్రాంకీ కదా, సో అందుకే దీన్ని ఎక్కువగా వేస్తాం. 1 చుక్క వాటర్ పోయినా కొంచెం వాటర్ పోయినా. ఇది రెడ్ చిల్లీ అండ్ టమాటో సాస్, కెచప్ రెడీగా దొరుకుతుంది మనకి మార్కెట్లో. రెడ్ చిల్లీ అలాగే టమాటో సాస్ అంటే 2 కలిపిన పేస్ట్ అండి ఇది. ఆ సాస్ని ఇప్పుడు వేసింది అనమాట. ఇదంతా 1 టేబుల్ స్పూన్ పడుతుందేమో. చుట్టూతా బబుల్స్ అలా వస్తున్నాయి.
ఐ మీన్ ఆయిల్ కొంచెం ఫ్లోట్ అవ్వాలి. కొంచెం ఆయిల్ పైన తేలుతున్నట్లుగా వస్తే అప్పుడు మనకి కరెక్ట్గా అయినట్టు కుక్ అయినట్లేమో. పన్నీర్ గ్రేటెడ్ వేసుకోవచ్చు ఆర్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, కట్ చేసి కూడా క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఎలాగో మనం చపాతీస్లో రోల్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం కనుక దీనికి ఇట్లా గ్రేట్ చేసుకుంది అయితే తురుముకుందే బాగుంటుంది. కరెక్ట్గా మనకి అంతా కరెక్ట్ ఫామ్ చేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా వేద్దాం. గరం మసాలా పొడి. గరం మసాలా పొడి వేసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై అవ్వండి. ఇప్పుడు మన రుచి చూడు కార్యక్రమంలో ఇంకొక చిన్న విరామం తర్వాత రుచి చూడు కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఇది అయిపోయినట్లేనా? ఇది అయిపోయిందండి. ఆఫ్ చేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పక్కన పెట్టేనా అయితే మనము చపాతీలు కూడా కాల్చుకోవాలేమో కదా? చపాతీ కాల్చుకుందాం. ఓకే, అయితే మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్న ఈ అంటే కర్రీ లాంటిది ఉంది కదా, ఇది ఇలాంటి చపాతీస్లో కాకుండా ఇంకా మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే పుల్కాలు గోధుమ పిండి చేయొచ్చు, కానీ అంత టేస్టీగా రాదండి. అంత టేస్టీగా ఉండదు. ఈ మైదా ఫ్లోర్తో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మైదా పిండితో చేసిన చపాతీలతోనే ఈ కర్రీ టేస్టీగా ఉంటుందంటే రెగ్యులర్గా మనం చేసుకునే గోధుమ పిండి రొట్టెలు అయితే అంత టేస్టీగా ఉండవట. అనిలా ఇంట్లో వంటలు చేస్తుంటావా? చేస్తానండి. ఎలాంటి వంటలు ఎక్కువ? ఒకేషనల్ గా చేస్తాను ఇంట్లో. అకేషన్ ఉన్నప్పుడు చేస్తుంటావా? నాకు ఇష్టం ఉన్నప్పుడు చెయ్యాలనిపిస్తుంది అంటే ఎల్గు అండ్ నీకు అనిపించినప్పుడు వెళ్ళి చేస్తుంటావు. ఓ, ఇలా చపాతీలు తయారు చేసేసుకుని వీటి మధ్యన తయారు చేసుకున్న కర్రీని పెట్టేసి రోల్ చేసి సర్వ్ చేసుకోవాలి. అయినట్లేనా? అయిందండి. ఇలా ప్లేట్ మీద కొంచెం టిష్యూ పేపర్ కనుక పరుచుకున్న తర్వాత వేసుకున్నట్లయితే ఆయిల్ ఏమైనా ఉంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటాను. ఇంకొకటి కూడా వేసేస్తావా చపాతీ? ఇంకా అయిపోయినట్లేనా? చపాతీ ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ కర్రీ ఉంది కదండి, ఈ కర్రీ కొంచెం తీసుకొని చపాతీలో స్ప్రెడ్ చేసేసి దీన్ని ఇలా రోల్ చేసుకున్నామండి. రోల్ చేసేసుకోవాలి. ఇలాగా రోల్ చేసుకోవాలండి. తర్వాత ఆయిల్ పెట్టి ఇలా డెకరేట్ చేసుకోవాలి. సిల్వర్ ఫాయిల్తో మనం పైనుంచి ర్యాప్ చేసేసుకోవాలి. ఒకటి రెడీ అయిపోయినట్లే కదా? చక్కగా చూస్తున్నారు కదా, అంటే ఇలా పట్టుకుని మనం తినడానికి కూడా హ్యాండీగా ఉంటుంది. హీట్ కూడా పోకుండా ఉంటుంది. మనం ఎక్కడైనా జర్నీస్కి అలా వెళ్ళినప్పుడు ఇలాగ మనము సిల్వర్ ఫాయిల్స్లో కనుక ర్యాప్ చేసుకుని వెళ్తే చేతులు మళ్ళీ వాష్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అవన్నీ కొంచెం బాగుంటుంది అన్నమాట. మళ్ళీ సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు డెకరేషన్ చేసుకుందాం. శిలా పన్నీర్ ఫ్రాంకీ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. అలాగే. ఓకే, చూడ్డానికైతే చాలా బాగా కనిపిస్తుంది, చక్కగా ప్యాకింగ్ చేసింది. అయితే ఇప్పుడు ఇది పన్నీర్ ఫ్రాంకీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. బాగుందండి. ఇలా థ్యాంక్ యూ. టేస్టీగా ఉంది. నువ్వు తయారు చేసావు కదా ఫస్ట్ కర్రీ లాగా పన్నీర్తో, అందులో కొంచెం మనం టమాటోస్ కూడా వేసాం కనుక కొంచెం పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్,
చాలా త్వరగా పన్నీర్ ఫ్రాంకీ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేయాలనుకుంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూడండి. పన్నీర్ ఫ్రాంకీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చిల్లీ ఫ్లాక్స్, ధనియాల పొడి, ఎండుమిర్చి, టమాటా సాస్, నూనె, టమాటా, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మైదా పిండి. పన్నీర్ ఫ్రాంకీ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడెక్కించాలి. ఇందులో ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లెక్సీ, పన్నీరు, నీళ్లు, ఎండుమిర్చి, టమాటా సాస్, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి ఉడికించాలి. మరొక పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కించాలి. ఇందులో ముందుగా మైదా పిండితో తయారు చేసుకున్న చపాతీల్ని వేయించుకుని దీనిపై ముందుగా తయారు చేసుకున్న కర్రీ చపాతీలో పెట్టి రోల్ చేసి సిల్వర్ ఫాయిల్స్ తో కవర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ ఫ్రాంకీ రెడీ.